easy go. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగన్మోహన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఇంజనీరింగ్ మెకానిక్స్ లో భాగంగా ఇప్పటి వరకు ఒక 9 క్లాసెస్ అయితే మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ మెకానిక్స్ లో మనం వచ్చేసి 12 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దాంతో పాటుగా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి మనం 2 క్లాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోలేదో వాటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి. మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి డైరెక్ట్ గా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మన ఛానల్ కి సంబంధించి ఏవైతే ప్లేలిస్ట్ ఉందో ప్లేలిస్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్, అలాగే ఫ్లూయిడ్ మెకానిక్స్, అలాగే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని మనకి 3 ప్లేలిస్ట్ అయితే ఉంటాయండి సెపరేట్ గా. మీరు ఆ ప్లేలిస్ట్ నుంచి కూడా మనకి ఏంటంటే ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసెస్ అన్ని అందులో ఉంటాయి. మీరు అక్కడ కూడా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొచ్చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్ కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది ఒకసారి చెక్ చేయండి. మేము చేసే వీడియోస్ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఓవరాల్ గా మన ఛానల్లో ఓన్లీ ఈ క్లాసెస్ కాదండి, ఏవైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో జాబ్ నోటిఫికేషన్స్ కూడా మనం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మన ఛానల్ కి సంబంధించి వాట్సాప్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగిందండి. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఇంకా ఈ గ్రూప్స్ లో జాయిన్ అవ్వలేదో ఈ గ్రూప్స్ కి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ క్లిక్ చేసి గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి. సో మాక్సిమం టెలిగ్రామ్ ఎవరైతే ఉన్నారో టెలిగ్రామ్ లో మాక్సిమం జాయిన్ అయిపోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఓవరాల్ గా ఏవైతే ఈ గ్రూప్స్ అనేవి దేనికంటే ఏవైతే మనం క్లాసెస్ అనేవి చెప్పుకుంటున్నామో దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ అనేవి మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా డైలీ న్యూస్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఏవైతే మీకు ఏమైనా క్యూరీస్ ఉంటే ఏవైతే సబ్జెక్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా నోటిఫికేషన్స్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీ డౌట్స్ అనేవి మీరు వచ్చేసి మన గ్రూప్స్ లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? మనం అక్కడ ఏంటంటే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో లాస్ట్ పార్ట్ లో మనం వచ్చేసి 9th పార్ట్ లో ఇంజనీరింగ్ మెకానిక్స్ లాస్ట్ పార్ట్ లో మనం వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి డిస్కస్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, దాని ఎఫెక్ట్ అనేది బాడీ పైన ఏ విధంగా ఉంటుంది, దాని అప్లికేషన్స్ ఏంటి, ఓకేనా, ఆ డిస్కషన్ అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఏవైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క కొన్ని ప్రిన్సిపల్స్ అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా? కొన్ని థియరమ్స్ అండి, ప్రిన్సిపల్స్ కాదు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, థియరమ్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని మనకు వచ్చేసి 2 థియరమ్స్ అయితే ఉండడం జరిగిందండి. ఒకటి వచ్చేసి కనుక చూసుకుంటే ప్యారలల్ యాక్సిస్ థియరం అండి. ఓకేనా? ప్యారలల్ యాక్సిస్ థియరం. రెండోది కనుక చూసుకుంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అండి. ఓకేనా? మనకు వచ్చేసి 2 థియరమ్స్ అయితే ఉండడం జరిగిందండి. అది వచ్చేసి కనుక చూసుకుంటే ప్యారలల్ యాక్సిస్ థియరం, రెండోది కనుక చూసుకుంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 2 థియరమ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం డిస్కస్ చేద్దామండి. సో ఏదైతే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిస్కస్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఈ 2 థియరమ్స్ ఏవైతే ఉన్నాయో 2 థియరమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఏదైతే ఈ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉన్నాయో 2 ఒకటేనండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్తాను. దాని తర్వాత ఏదైతే దానికి ఈక్వల్ గా నేనైతే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చెప్తాను. తర్వాత ప్యారలల్ యాక్సిస్ థియరం చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, దాన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఒక XY ప్లేన్ తీసుకొని మనం ఇప్పటి వరకు మనం వచ్చేసి ఏం కడుతున్నామండి, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లేదా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కడుతున్నాం. ఒక పర్టికులర్ ఏరియా యొక్క మా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అవచ్చు, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కడుతున్నాం. ఓకేనా? X అనేది యాక్సిస్, Y అనే యాక్సిస్ తీసుకుంటున్నాం, ఒక ఏరియా తీసుకుంటున్నాం. దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఎక్కడ ఉంది, సో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఏంటంటే Y అనే డిస్టెన్స్ లో ఉంది, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే X అనే డిస్టెన్స్ లో ఉంది. ఓకేనా? సో ఈ విధంగా ఏంటంటే మనం ఏదైతే విత్ రెస్పెక్ట్ టు OY మనం వచ్చేసి AX² అనేది మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చెప్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు OX మనం వచ్చేసి AY² అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది పర్టికులర్ ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ప్లేన్ ఏరియాకి మనం ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఓవరాల్ గా మనం వచ్చేసి 2 కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు మాత్రమే, అంటే ఒక XY ప్లేన్ తీసుకున్నప్పుడు మాత్రమే. సో ఇప్పుడు వచ్చేసి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో మనకు వచ్చేసి 3 కోఆర్డినేట్స్ అనేవి మనకి రావడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఏదైతే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో ఇలా వచ్చేసి కనుక చూసుకుంటే ఇది వచ్చేసి X యాక్సిస్ అండి, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే Y యాక్సిస్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే Z యాక్సిస్. అదేంటి ఇప్పటి వరకు ఇది X యాక్సిస్ ఇది Y యాక్సిస్ చెప్పారు కదా, మళ్ళీ దీన్ని Z యాక్సిస్ చెప్తున్నారు. ఎందుకంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా Z యాక్సిస్ మీద మనం ఫోకస్ చేస్తాం. సో ఇటువైపు ఇండికేట్ చేస్తే మీకు అంత సరిగా అర్థం అవ్వదు కాబట్టి మనకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి, మనకి ఏంటంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి అంతే. ఏవైతే 3 కోఆర్డినేట్స్ ఉన్నాయి కార్టీషియన్ కోఆర్డినేట్స్ తీసుకున్నప్పుడు పర్పెండిక్యులర్ గా ఉండాలి 90 డిగ్రీస్. మనకి ఇష్టం వచ్చినట్టు తీసేసుకుంటామంటే తీసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను X యాక్సిస్ అనుకోవచ్చు, దీని Y యాక్సిస్ అనుకోవచ్చు, దీని Z యాక్సిస్ అనుకోవచ్చు. ఓకేనా? సో ఏ విధంగా మనకి ఏ విధంగా ఇండికేట్ చేసుకోవాలో మనం ఆ విధంగా ఇండికేట్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి నేను X యాక్సిస్ అనేది తీసుకున్నాను, ఇది వచ్చేసి నేను Y యాక్సిస్ తీసుకుంటున్నాను, ఇది వచ్చేసి ఏదైతే ఉందో నేను Z యాక్సిస్ ఇది వచ్చేసి Z యాక్సిస్ తీసుకుంటున్నాను.
మీకు ఏంటంటే క్లియర్ కట్ గా అర్థం అవడం కోసం నేను ఏంటంటే ఈ యాక్సిస్ ఏదైతే ఉందో దీన్ని నేను జెడ్ యాక్సిస్ అంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వై యాక్సిస్. రైట్, ఇప్పుడు వచ్చేసి ఏదైతే రెఫరెన్స్ పాయింట్ ఉందో రెఫరెన్స్ పాయింట్ వచ్చేసి ఓ అండి. ఓకేనా, అంటే ఈ మూడు యాక్సిస్ ఏవైతే కలుస్తున్నాయో ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ ని మనం ఏమంటాం అనుకుంటే ఓ అనే పాయింట్ అని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే ఒక ప్లేన్ ఏరియా అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. దీనికి వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మనకి ఎక్కడ ఉంటుందండి? ఓకేనా, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంటుంది. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని మనం ఎలా డిఫైన్ చేస్తాం? ఏదైతే విత్ రెస్పెక్ట్ టు ఓ వై యాక్సిస్ మనం వచ్చేసి ఎక్స్ అనే డిస్టెన్స్ ఫైండ్ చేస్తాం, అంతే కదండి. మనం వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? విత్ రెస్పెక్ట్ టు ఓవై యాక్సిస్ మనం వచ్చేసి దీని ఎక్స్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దాంతో పాటుగా సేమ్ విత్ రెస్పెక్ట్ టు ఓ ఎక్స్ యాక్సిస్ మనం వచ్చేసి కనుక చూసుకుంటే దీనికి సంబంధించిన వై డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎంత వై డిస్టెన్స్ లో ఈ పర్టికులర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ అనేది ఒక పర్టికులర్ ఏరియా యొక్క సెంట్రాయిడ్ అనేది లొకేట్ అయ్యింది. ఓకేనా, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే రెండింటిని ఇప్పుడు జాయినింగ్ చేస్తే మనకు వచ్చేసి పర్టికులర్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది కదండి. ఇది వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ అండి. ఓకేనా, పర్టికులర్ ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో పర్టికులర్ ప్లేన్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ. రైట్, ఇప్పుడు వచ్చేసి మనకి ఇది కనుక చూసుకుంటే ఎక్స్ డిస్టెన్స్, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే వై డిస్టెన్స్. రైట్, ఇప్పుడు కనుక చూసుకుంటే మనకి ఏం చెప్తున్నదంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్స్ డిస్టెన్స్, వై యాక్సిస్ ఏదైతే ఉందో వై యాక్సిస్ మీద వై డిస్టెన్స్. ఇప్పుడు వచ్చేసి ఈ పర్టికులర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది జెడ్ యాక్సిస్ నుంచి కూడా ఎంతో కొంత డిస్టెన్స్ లో ఉంది కదండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఆ పర్టికులర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది, ఆ పర్టికులర్ ప్లేన్ ఏరియా యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఏదైతే ఈ పర్టికులర్ జెడ్ యాక్సిస్ ఉందో ఈ జెడ్ యాక్సిస్ నుంచి కూడా మనకి ఏంటంటే సర్టెన్ డిస్టెన్స్ లో ఉండడం జరిగింది. ఆ డిస్టెన్స్ ని మనం ఏమనుకుంటామంటే ఆర్ అనుకుంటామండి. రైట్, ఓకేనా, మనకు వచ్చేసి ఎక్స్ యాక్సిస్ లో మనకు వచ్చేసి ఎక్స్ డిస్టెన్స్ లో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లొకేట్ అయింది. అలాగే వై డిస్టెన్స్ లో ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లొకేట్ అయింది. అలాగే ఏదైతే జెడ్ యాక్సిస్ తో మనం చూసుకుంటే ఆర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆర్ అనే డిస్టెన్స్ తో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకేనా, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా and the square of the distance between the center of gravity from an axis. That axis is perpendicular to the ప్లేన్ ఆఫ్ ఏరియా. మీకు నేను ఏంటంటే ఇప్పుడు ఆ డెఫినేషన్ అంతా ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. ఇప్పుడు పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా, అంటే ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా దీన్ని మనం ఏరియా అనుకోవడం జరిగింది కదండి. ఓకేనా, ప్లేన్ ఏరియా మనం తీసుకున్నాం. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా. ప్రొడక్ట్ అంటే మనం మల్టిప్లికేషన్ చేస్తాం కానీ ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ అన్ యాక్సిస్. దట్ యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద ఏరియా. మనకు వచ్చేసి ఈ ఏరియా అనేది ఏ ప్లేన్ లో ఉందండి? మనకు వచ్చేసి XY ప్లేన్ ఏదైతే ఉందో ఈ XY ప్లేన్ లో ఉంది మనకి ఏరియా అనేది. మనకి జెడ్ ప్లేన్ లోకి అయితే మనకి ఏరియా అనేది వెళ్ళలేదు. సో మనకి ఏరియా ఏదైతే ఉందో ఇది వచ్చేసి జస్ట్ XY ప్లేన్ లో మాత్రమే ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఆ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ దేనికి అయి ఉండాలి? ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఏదైతే యాక్సిస్ ఉందో ఆ యాక్సిస్ కి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ స్క్వేర్, ఆ యాక్సిస్ కూడా ఎలా ఉండాలంటే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద ఏరియా. ఏరియా ఏదైతే ఉందో ఏరియా యొక్క ప్లేన్ ఏదైతే ఉందో అంటే XY ప్లేన్ ఏదైతే ఉందో ఏరియా యొక్క XY ప్లేన్ ఏదైతే ఉందో ఈ XY ప్లేన్ కి ఆ యాక్సిస్ నుంచి తీసుకుంటున్న డిస్టెన్స్ అనేది 6, దాని స్క్వేర్ ఆ యాక్సిస్ అనేది ఈ ప్లేన్ ఏరియాకి ఏ విధంగా ఉండాలంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి. అంతే కదండి. మనకు వచ్చేసి జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో జెడ్ యాక్సిస్ నుంచి మనం డిస్టెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఆ జెడ్ యాక్సిస్ అనేది XY ప్లేన్ కి ఏ విధంగా ఉండడం జరిగిందండి? మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ గా ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా, that is E area, and the square of the distance between the center of gravity from a axis. Okay na, it is the product of area and the square of the distance between the center of gravity నుంచి మనకి ఏంటంటే ఒక యాక్సిస్ వరకు ఏంటంటే డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ స్క్వేర్, ఆ యాక్సిస్ కూడా ఎలా ఉండాలి అంటే దట్ యాక్సిస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద XY ప్లేన్ ఆర్ ప్లేన్ ఆఫ్ ద ఏరియా. ఓకేనా, మనకి ఇక్కడ ఏరియా ఒక ప్లేన్ ఆఫ్ ద ఏరియా మనకి ఏంటంటే XY ప్లేన్. సో ఆ XY ప్లేన్ కి ఏంటంటే మనకి పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకేనా, అది వచ్చేసి మనకి జెడ్ యాక్సిస్. ఓకేనా, ఆ జెడ్ యాక్సిస్ నుంచి వచ్చే ఏదైతే ఆ జెడ్ యాక్సిస్ కి అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ స్క్వేర్ నే మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనడం జరుగుతుంది. సో దాన్నే మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటామండి. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం క్యాపిటల్ J ఏదైతే ఉందో క్యాపిటల్ J తో మనం డినోట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ఏం గుర్తు పెట్టుకోవద్దండి, అక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఏదైతే ప్లేన్ ఏరియా ఉందో ప్లేన్ ఏరియా యొక్క అదేంటంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మనకి మూమెంట్ అంటే ఏంటండి?
మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, ఏదంటే ఒక పర్టికులర్ ఏరియా అవ్వచ్చు, మాస్ అవ్వచ్చు, ఇంటూ డిస్టెన్స్ స్క్వేర్, అంతే కదండి. మనం వచ్చేసి ముందు వరకు ఏం తీసుకున్నామంటే జస్ట్ XY ప్లేన్ 2 కోఆర్డినేట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం 3 కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక కోఆర్డినేట్ ఎక్స్ట్రా వచ్చింది. మనకి డిస్టెన్స్ అనేది మనం ముందు వరకు ఏ విధంగా కన్సిడర్ చేసుకోవడం జరిగింది, X డిస్టెన్స్ Y డిస్టెన్స్ కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో Z యాక్సిస్ నుంచి ఏదైతే డిస్టెన్స్ వచ్చిందో ఆ డిస్టెన్స్ కి స్క్వేర్ చేస్తామండి, అంతే. ఓకేనా. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనుకోండి, ఇక్కడ మాస్ అయితే మాస్ పెడతాం, ఏరియా అయితే ఏరియా పెడతాం. ఓకేనా. A ఇంటూ ఆర్ స్క్వేర్ M ఇంటూ ఆర్ స్క్వేర్ సేమ్ అండి. బట్ ఏంటంటే మనం వచ్చేసి Z అనే కోఆర్డినేట్ ఏదైతే ఉందో Z అనే కోఆర్డినేట్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. అది కూడా డిస్టెన్స్ అనేది మనకి ఎక్కడి నుంచి ఉండాలంటే Z యాక్సిస్ ఏదైతే ఉందో Z యాక్సిస్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టెన్స్ స్క్వేర్ మనం చేస్తాము. ఓకేనా. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఓకేనా. ఇట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ద డిస్టెన్స్ square of the distance between the center of gravity from a axis. That axis is perpendicular to the plane of the area plane ఏదైతే ఉందో XY plane, ఆ ప్లేన్ కి ఏంటంటే పర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకేనా. దాన్ని వచ్చేసి మనం క్యాపిటల్ J తో డినోట్ చేయడం జరుగుతుందండి. దానికి కూడా సేమ్ యూనిట్స్ అండి. ఓకేనా. కేజీ మీటర్ స్క్వేర్, రైట్. కేజీ మీటర్ స్క్వేర్ ఏదైతే ఉందో కేజీ మీటర్ స్క్వేర్ ని మనం ఏదైతే ఈ పర్టికులర్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో దానికి వచ్చేసి మనం యూనిట్స్ కింద చెప్పొచ్చు. దీనికి MLT యూనిట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే M⁻1 L⁻2 T⁻0 అండి. మనకు వచ్చేసి కనుక చూసుకుంటే L² M⁻1. ఓకేనా. ఈ విధంగా మనం ఏంటంటే MLT వాల్యూస్ ఏవైతే ఉన్నాయో MLT వాల్యూస్ అని మనం చెప్పొచ్చండి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది మనం చూద్దామండి. ఓకేనా. ఇప్పుడు ఏదైతే ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో ఆ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది సేమ్ యాజ్ యూజువల్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా లాగా మాత్రమే ఉండడం జరుగుతుంది. అది మీకు ఏంటో ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో ఈ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ ని మనం ఇలాగే ఉంచుకుందామండి, ఎందుకంటే మళ్ళీ మనం ఇదే ఫిగర్ డ్రా చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో సేమ్ ఫిగర్ ఏదైతే ఉందో ఈ ఫిగర్ ని మనం ఇలాగే ఉంచేద్దామండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే, ఓకేనా, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, రైట్. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది మనకి ఏం చెప్తుందంటే, మనకి ఏదైతే ఈ ప్లేన్ ఏరియా ఏదైతే ఉంది, ఈ ప్లేన్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది X యాక్సిస్ ద్వారా అలాగే Y యాక్సిస్ త్రూ మనకి ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేస్తాం కదండి. ఓకేనా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ X యాక్సిస్ మనకు వచ్చేసి I యాక్సిస్ తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ Y యాక్సిస్ వచ్చేసి మనకి IY తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అంటే X యాక్సిస్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది అంటే ఇది వచ్చేసి మనకి X యాక్సిస్ లో ఏమవుతుందండి, X², ఎందుకంటే మనకు వచ్చేసి డిస్టెన్స్ Y² మనకు వచ్చేసి డిస్టెన్స్ అనేది Y కదండి. ఓకేనా. ఏదైతే ఈ పర్టికులర్ ఏరియా దీని పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఏంటంటే Y, అలాగే ఏదైతే Y సెక్షన్ ఏదైతే ఉందో అబౌట్ Y యాక్సిస్ మనం కనుక చూసుకుంటే ఈ పర్టికులర్ ఏరియా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే AX². ఓకేనా. ఏదైతే ఈ పర్టికులర్ X యాక్సిస్ ద్వారా లేదా త్రూ అబౌట్ X యాక్సిస్ అబౌట్ Y యాక్సిస్ మనకి ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉందో మనకు వచ్చేసి ఏదైతే సేమ్ Z యాక్సిస్ ఏదైతే ఉందో మనకు వచ్చేసి Z యాక్సిస్ లో కూడా మనకి ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఉండడం జరుగుతుంది. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ ద ఏరియా. ఓకేనా. ఏదైతే ఏరియా యొక్క ప్లేన్ ఏదైతే ఉందో XY ప్లేన్ ఏదైతే ఉందో ఆ XY ప్లేన్ కి అది పర్పెండిక్యులర్ గా ఉండడం జరుగుతుంది అని మనకి ఏంటంటే ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం స్టేట్స్ దట్ ఇఫ్ IXX, that is moment of inertia about X axis, and IYY, moment of inertia about Y axis, moment of inertia about X axis and Y axis ఆఫ్ ద ప్లేన్ సెక్షన్, ఏదైతే ఈ సెక్షన్ యొక్క ప్లేన్ ఏదైతే దీన్ని బట్టి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దెన్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సెక్షన్ IZZ. ఓకేనా. అంటే ఏదైతే Z యాక్సిస్ ద్వారా మనం ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IZZ అనేది కడుతున్నామో పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద XX అండ్ YY యాక్సిస్. ఓకేనా. సో ఏదైతే ఈ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా IZZ ఏదైతే మనం Z యాక్సిస్ ద్వారా ఏదైతే మనం IZZ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ Z యాక్సిస్ ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది ఏ విధంగా ఉంటుంది అంటే, ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేసి ఏదైతే ఈ XY ప్లేన్ ఏదైతే ఉందో XY ప్లేన్ అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడి నుంచి అది స్టార్ట్ అవడం ఆ పర్టికులర్ పాయింట్ నుంచి అది ఏంటంటే పాస్ అవడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఈ పర్టికులర్ ఏదైతే ఈ ప్లేన్ ఉందో XY ప్లేన్ ఏదైతే ఉందో ఆ ప్లేన్ కి ఆ IZZ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది పర్పెండిక్యులర్ గా ఉండడం జరుగుతుంది అని మనకి ఏదైతే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం గుర్తుపెట్టుకోవద్దండి, ఏంటంటే కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది డెఫినేషన్ అనేది. ఓకేనా. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏం లేదండి, ఏదైతే ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ X యాక్సిస్ దట్ ఈస్ IXX, అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ Y యాక్సిస్ దట్ ఈస్ IYY ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో
చేస్తున్నామో అలాగే ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఏరియాకి మనం జెడ్ యాక్సిస్ ద్వారా జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో అబౌట్ జెడ్ యాక్సిస్ కూడా మనం ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. అది వచ్చేసి మనకి IZZ అవుతుంది. ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎలా ఉంటుందంటే ఏవైతే XY ప్లేన్స్ ఏవైతే X యాక్సిస్ Y యాక్సిస్ ఏవైతే మీట్ అవుతున్నాయో ఒక పాయింట్ ఆ పాయింట్ గుండా ఆ జెడ్ యాక్సిస్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. దానితో పాటుగా ఆ జెడ్ యాక్సిస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు వచ్చేసి XY ప్లేన్ ఏదైతే ఉందో ఈ XY ప్లేన్ కి అంటే ప్లేన్ ఆఫ్ ద ఏరియా అంటే ప్లేన్ ఆఫ్ ద ఏరియా ఇందాక నుంచి ప్లేన్ ఆఫ్ ద ఏరియా నేను ఎందుకు చెప్తానంటే ఇది వచ్చేసి ఏరియా అండి, ఇది వచ్చేసి మనకి ఏరియా యొక్క ప్లేన్ అండి. ఓకేనా, XY ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఏరియా యొక్క ప్లేన్. సో అందువల్ల ప్లేన్ ఆఫ్ ద ఏరియా అంటే ఏంటంటే మనకి XY అనేది మనకి ప్లేన్ ఆఫ్ ద ఏరియా యొక్క ప్లేన్ వచ్చేసి మనకి XY ప్లేన్. సో ఆ ప్లేన్ ఆఫ్ ద ఏరియా ఏదైతే ఉందో ఆ ప్లేన్ ఆఫ్ ద ఏరియాకి మనకి ఆ IZZ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుందండి. సో ఓవరాల్ గా ఈ టోటల్ నుంచి మనం కన్క్లూడ్ ఏ విధంగా చేసుకుంటామంటే ఈ IZZ వాల్యూ ఏదైతే ఉందో అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ X యాక్సిస్ ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ Y యాక్సిస్. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే కన్క్లూడ్ అనేది రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి నేను ప్రూఫ్ అనేది నేను మీకు చూపిస్తానండి. ఓకేనా, సో ఈ IZZ ఈజ్ ఈక్వల్స్ టు IXS ప్లస్ IYY ఎలా వచ్చిందో నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూఫ్ చూపిస్తానండి. రైట్, సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే తీసుకుంటున్నామో దీన్ని వచ్చేసి డిఏ అనుకుందామండి. మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ కాదు, డిఏ ఒక పర్టికులర్ ఎలిమెంటల్ ఏరియా అని మనం అనుకుందామండి. ఓకేనా, ఏదైతే ఈ టోటల్ ఏరియాలో మనం ఒక చిన్న ఎలిమెంటల్ ఏరియా అనేది కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ ఎలిమెంటల్ ఏరియా యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఎంత ఉందండి, OX యాక్సిస్ లో మనకు వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు OY యాక్సిస్ మనకు వచ్చేసి దీని డిస్టెన్స్ అనేది X డిస్టెన్స్ లో ఉందండి. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు OY యాక్సిస్ దీని డిస్టెన్స్ వచ్చేసి X డిస్టెన్స్ లో ఉంది. విత్ రెస్పెక్ట్ టు OX యాక్సిస్ ఏదైతే ఉందో ఈ OX యాక్సిస్ నుంచి మనకు వచ్చేసి ఏదైతే దీని డిస్టెన్స్ ఉందో దీని డిస్టెన్స్ వచ్చి ఇది వచ్చేసి కదా మనకి Y, ఇదేదైతే Y ఉందో ఇది కూడా Y కదండి. ఓకే, ఇదైతే X ఉంది ఇది వచ్చేసి మనకి X. సో ఈ OY యాక్సిస్ తో మనకి రిఫరెన్స్ గా చూసుకుంటే X డిస్టెన్స్ లో ఉంది, ఈ OX యాక్సిస్ తో చూసుకుంటే మనకు వచ్చేసి ఇది Y డిస్టెన్స్ లో ఉండడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఈ OZ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ OZ యాక్సిస్ తో చూసుకుంటే మనకు వచ్చేసి ఇది R డిస్టెన్స్ లో ఉండడం జరిగింది ఈ ఎలిమెంటల్ ఏరియా అనేది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక నేను ఇక్కడ డ్రా చేస్తున్న ట్రయాంగిల్ ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకుంటే కనుక దీన్ని మనం ఏ విధంగా డ్రా చేసుకోవచ్చండి, మనం వచ్చేసి ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చా. అక్కడ వచ్చేసి నేను ఏంటంటే ఈ విధంగా ట్రయాంగిల్ మనం డ్రా చేసుకోవచ్చు. మనకి ఇదే కదండి ఉంది, అక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే X ఇది వచ్చేసి కనుక చూసుకుంటే Y, ఇది వచ్చేసి కనుక చూసుకుంటే R. ఇక్కడ వచ్చేసి మనం యాజ్ పర్ పైథాగరస్ థీరం ఏదైతే ఉందో పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చండి, R² ఈజ్ ఈక్వల్స్ టు X² ప్లస్ Y² అని మనం చెప్పొచ్చా. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ లేదా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని మనం చెప్పుకోవచ్చా యాజ్ పర్ పైథాగరస్ థీరం అండి. ఓకే, నేను పైథాగరస్ థీరం ప్రకారం చెప్తున్నాను. పైథాగరస్ థీరం మనకి ఇదేనండి, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. దాన్ని ఇంగ్లీష్ లో కనుక చెప్పుకుంటే మనం వచ్చేసి హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ డిఏ అబౌట్ OX యాక్సిస్ ఏదైతే ఉందో OX యాక్సిస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి ఏం చెప్పుకుంటామండి, డిఏ ఇంటూ Y² కదండి. ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేసి డిస్టెన్స్ Y అండి. సో ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ కదండి. మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ అంతే కదండి. మనకు వచ్చేసి DAY², ఇది వచ్చేసి మనకి OX యాక్సిస్ ద్వారా తీసుకుంటే. అదే విధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ DA అబౌట్ OY యాక్సిస్ కనుక తీసుకుంటే మనకు వచ్చేసి OY యాక్సిస్ లో మనకి ఏమవుతుందండి, DA ఇంటూ X². అదే విధంగా OZ యాక్సిస్ ఏదైతే ఉందో OZ యాక్సిస్ లో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక తీసుకుంటే మనకు వచ్చేసి ఓవరాల్ గా DA ఇంటూ R² అనేది మనకి రావడం జరుగుతుందండి. అంతే కదండి, DA ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇది వచ్చేసి కనుక చూసుకుంటే R², డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి R². OZ యాక్సిస్ ఏదైతే ఉందో OZ యాక్సిస్ ద్వారా మనం తీసుకుంటే రైట్. సో ఇప్పుడు వచ్చేసి ఇదే దీన్ని నేను ఇంకొక పేజ్ లో నేను చూపిస్తానండి, ఎందుకంటే మనకి ఈ ఫిగర్ ఉండాలి అది కూడా మనకి తెలియాలి కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఇది వచ్చేసి జస్ట్ ఎలిమెంటల్ ఏరియా కట్టామండి. ఓకేనా, ఒక స్మాల్ డిఏకి మాత్రమే కట్టాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఓవరాల్ ఏరియా ఏదైతే ఉందో ఓవరాల్ ఏరియాకి మనకి ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలో సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ X² అలాగే సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ Y² అలాగే సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ R² అని మనం రాసుకోవచ్చు కదండి. అంటే ఓవరాల్ గా ఇది వచ్చేసి జస్ట్ ఎలిమెంటల్ ఏరియా. సమ్మేషన్ ఆఫ్ డిఏ అంటే ఏంటంటే ఓవరాల్ గా ఇది వచ్చేసి ఒక ఎలిమెంటల్ ఏరియా డిఏ. సమ్మేషన్ ఆఫ్ డిఏ అంటే ఏంటంటే ఇలాంటి ఎలిమెంటల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అన్నిటి యొక్క సమ్మేషన్ యొక్క మూమెంట్ అండి. మనకు వచ్చేసి
inertia, moment of inertia, ఓకేనా. సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ టోటల్ ఏరియా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టోటల్ ఏరియా కడుతున్నాం, అందుకే వచ్చేసి మనం సమ్మేషన్ ఆఫ్ ఎలిమెంటల్ ఏరియాస్, ఓకేనా. ఎలిమెంటల్ ఏరియాస్ ఏవైతున్నా ఎలిమెంటల్ ఏరియాస్ యొక్క సమ్మేషన్ మనకు వచ్చేసి ఓవరాల్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓవరాల్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేసిన ఓవరాల్ గా ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా ఇంటూ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఆ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది కదండి. ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకి ఏ యాక్సిస్ ద్వారా మనకు వస్తుందండి, ఓ వై యాక్సిస్ ద్వారా మనకి రావడం జరుగుతుంది. అదే ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ వై స్క్వేర్ అనేది మనకి ఓ ఎక్స్ యాక్సిస్ ద్వారా రావడం జరుగుతుంది. సమ్మేషన్ ఆఫ్ డిఏ ఆర్ స్క్వేర్ అనేది మనకి ఓ జెడ్ యాక్సిస్ ద్వారా రావడం జరుగుతుంది, అంతే కదండి. మనకు వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఈ డిఏ ఏదైతే ఉందో డిఏ అనేది మనకి విత్ రెస్పెక్ట్ టు ఓ ఎక్స్ వస్తే మనకు వచ్చేసి అది వచ్చేసి డిఏ ఇంటూ వై స్క్వేర్, అంతే కదండి. సో ఆ విధంగా మనం ఇండికేట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ ఓవరాల్ సమ్మేషన్ ఏదైతే కట్టామో మనకు వచ్చేసి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చండి, ఏదైతే ఈ పర్టికులర్ మనకి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ద్వారా మనం ఏం చెప్పుకోవడం జరిగింది, ఐజెడ్జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఐవైవై, ఓకేనా. ఇదే కదండి మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టామో దాన్ని మనం ఐవైవై అనుకోవచ్చా, అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ మనకి ఐవైవై అయితే మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ తో మనం కట్టాం కాబట్టి ఇది వచ్చేసి ఐఎక్స్ఎక్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ తో మనం కట్టాం కాబట్టి ఇది వచ్చేసి ఐజెడ్జెడ్, రైట్. ఇప్పుడు మనకు వచ్చేసి ఏదైతే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ద్వారా మనకి ఏదైతే ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఆర్ స్క్వేర్ ఏదైతే ఉందో ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఆర్ స్క్వేర్ అనేది మనకు ఉంది కదండి. ఇందాక ఏదైతే పైథాగరస్ థియరం ద్వారా మనం ఏం చెప్పుకోవడం జరిగిందండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో ఇప్పుడు అదే ఆర్ స్క్వేర్ ప్లేస్ లో మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో సమ్మేషన్ ఆఫ్ డిఏ ఆర్ స్క్వేర్ ప్లేస్ లో నేను ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది నేను సబ్స్టిట్యూట్ చేశానండి. ఇప్పుడు వచ్చేసి ఈక్వేషన్ మళ్ళీ మనకి ఏ విధంగా మారడం జరుగుతుందండి, సమ్మేషన్ ఆఫ్ డిఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ ఆఫ్ డిఏ వై స్క్వేర్, అంతే కదండి. సో ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఎక్స్ స్క్వేర్ మనం ఏమనుకోవడం జరిగిందండి, మనం వచ్చేసి ఐవైవై అనుకున్నాం, అంతే కదండి, ఓకేనా. ఐవైవై అలాగే ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ వై స్క్వేర్ ఏదైతుందో డిఏ వై స్క్వేర్ మనం ఏమనుకోవడం జరిగిందండి, ఐఎక్స్ఎక్స్ అనుకున్నాం కదండి. సో ఐఎక్స్ఎక్స్ ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఆర్ స్క్వేర్ ఏదైతే ఉందో అంటే ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమనుకోవడం జరిగిందండి, ఐజెడ్జెడ్ అనుకున్నాం కదండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఈ పర్టికులర్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ ఈజ్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్, ఓకేనా. మనకి ఆ ప్రూఫ్ అనేది మనం ఇక్కడ చూపించడం జరిగింది కదండి, ఓకేనా. సో ఏదైతే మనకి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే ఏదైతే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో, ఓకేనా, ఏదైతే పర్టికులర్ జెడ్ యాక్సిస్ అనేది నార్మల్ టు ద ప్లేన్ ఏదైతే ఉందో ఆ జెడ్ యాక్సిస్ ఏదైతే ఉందో దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎక్స్ యాక్సిస్ and moment of inertia of about y axis, ఓకేనా. izz is equals to ixx plus iyy, ఓకేనా. ఈ విధంగా మనం ఏదైతే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ని మనం ప్రూఫ్ చేయడం జరిగింది, ఓకేనా. మీకు ఏంటంటే నార్మల్ గా డైరెక్ట్ గా ఫార్ములా చెప్పేస్తే మీకు సరిపోతుందండి, బట్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఏంటంటే ప్రూఫ్ అనేది నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, రైట్. ఇప్పుడు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో ప్యారలల్ యాక్సిస్ థియరం కూడా మనం ఏంటంటే సేమ్ ఇదే విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చెప్తానండి, దాని తర్వాత ప్రూఫ్ ఏదైతే ఉందో ప్రూఫ్ అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అండి, సారీ ప్యారలల్ యాక్సిస్ థియరం అండి. ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది మనకి ఏం చెప్తుందంటే ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఒక పర్టికులర్ ప్లేన్ అనేది ఏదైతే తీసుకున్నా ఒక ఏరియా అనేది నేను తీసుకున్నానండి, ఇది వచ్చేసి సంథింగ్ ఏదైతే ఏబి అనే డిస్టెన్స్ ఏదైతే ఏబి అనే లైన్ ఏదైతే ఉంది రిఫరెన్స్ లైన్ కి ఏంటంటే సమ్ డిస్టెన్స్ లో ఉండడం జరిగింది. ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ అనేది మనకి సిజి అని మనం ఇండికేట్ చేయడం జరిగింది కదండి. ఈ లైన్ గుండా మనకి ఏంటంటే ఒక యాక్సిస్ అనేది పాస్ అవుతుంది, ఓకేనా. ఈ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ యాక్సిస్ వచ్చేసి మనకి ఎక్స్ఎక్స్ యాక్సిస్ అండి. ఆ ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనేది మనకి ఏబి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఏబి డిస్టెన్స్ నుంచి హెచ్ డిస్టెన్స్ లో మనకి ఏంటంటే హెచ్ ఏదైతే హెచ్ హైట్ ఏదైతే ఉందో హెచ్ హైట్ లో మనకి ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే ఏమీ లేదండి, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏరియా అబౌట్ ద రిఫరెన్స్ లైన్ ఏబి ఏదైతే ఉందో, ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద రిఫరెన్స్ లైన్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ దట్ ఈజ్ ఐజీ, ఓకేనా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం ఐజీ తో ఇండికేట్ చేస్తామండి. సో మూమెంట్ ఆఫ్ ఇట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ ఏదైతే ఈ పర్టికులర్ డిస్టెన్స్ ఏదైతే ఉందో హెచ్ ఏదైతే ఉందో ఏరియా ఇంటూ ఆ పర్టికులర్ ఏరియా ఇంటూ హెచ్ స్క్వేర్ ఏదైతే ఉందో దీనికి ఈక్వల్ గా ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది, ఓకేనా. మనకు వచ్చేసి యాక్చువల్ గా
ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం మనకు వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది నార్మల్ గా సిమెట్రిక్ సెక్షన్స్ ఇచ్చేసి మనకు కట్టేస్తే ఇబ్బంది లేదండి, మనం డైరెక్ట్ గా చేసేమంటే చేసేస్తాం. బట్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే పర్టికులర్ ఏరియా ఏదైతుందో అది వచ్చేసి ఒక పర్టికులర్ రిఫరెన్స్ లైన్ నుంచి సంథింగ్ ఒక హెచ్ అనే డిస్టెన్స్ లో ఉంది. దానికి వచ్చేసి అబౌట్ దిస్ రిఫరెన్స్ లైన్ మనకి ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టమని అనుకోండి, మనం వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం వాడాలండి. మనకు వచ్చేసి నార్మల్ గా ఏదైతే ఒక ఏరియా ఇచ్చాడండి, ఎక్స్ వై డిస్టెన్స్ ఇచ్చాడు, దీనికి సంబంధించి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టమంటే ఏ ఎక్స్ స్క్వేర్ ఏ వై స్క్వేర్ మనం డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేసేయడం జరుగుతుంది. బట్ వచ్చేసి వాడు ఏంటంటే ఒక రిఫరెన్స్ లైన్ ఇచ్చాడండి. ఓకేనా, ఒక రిఫరెన్స్ లైన్ అనేది ఆ పర్టికులర్ బాడీ మనకి ఏంటంటే పర్టికులర్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి దీని డిస్టెన్స్ ఎక్స్ ఉంది కాబట్టి మనం ఏ ఎక్స్ స్క్వేర్ అంటున్నాం, దీని నుంచి ఏంటంటే వై ఉంది కాబట్టి ఏ వై స్క్వేర్ అని మనం చెప్తున్నాం. సో అదే విధంగా ఏదైతే ఈ పర్టికులర్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో దాని యాక్సిస్ అనేది ఉంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా మనకి ఏంటంటే ఒక యాక్సిస్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆ యాక్సిస్ అనేది మనకి ఏదైతే రిఫరెన్స్ లైన్ ఉందో రిఫరెన్స్ లైన్ నుంచి ఒక హెచ్ హైట్ తో మనకి ఏంటంటే ఉండడం జరిగింది. ఈ పర్టికులర్ బాడీ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ రిఫరెన్స్ లైన్ మనకి ఫైండ్ అవుట్ చేయమని అంటే మనం వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం ఏదైతే ఉందో ఈ ప్యారలల్ యాక్సిస్ థియరం మనం యూస్ చేయాలండి. ఓకేనా, మనకు వచ్చేసి జస్ట్ అది ఏంటంటే థియరమే అడుగుతాడండి, డైరెక్ట్ గా మనకి ఏంటంటే సమ్ ఇస్తే మనకి వాడు ఏంటంటే డైరెక్ట్ గా ఇచ్చేస్తాడండి. ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చేస్తాడు, ఏరియా వాల్యూ ఇస్తాడు, హైట్ వాల్యూ ఇచ్చేస్తాడు, మనకు వచ్చేసి ఆ రిఫరెన్స్ లైన్ ద్వారా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉందో కట్టమంటాడండి. ఓకేనా, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా మనకు వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉందో దాని వాల్యూ ఇచ్చేస్తాడు, ఏరియా ఇచ్చేస్తాడు. ఓకేనా, పర్టికులర్ ప్లేన్ ఏరియా అయితే దానికి ఏరియా ఇచ్చేస్తాడు, హైట్ ఇచ్చేస్తాడు, దాన్ని ఏంటంటే డైరెక్ట్ గా మనం ఆ వాల్యూస్ అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఈ పర్టికులర్ రిఫరెన్స్ ద్వారా మనకి ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉందో దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా ఉంది అది మనం ఏంటంటే ప్యారలల్ యాక్సిస్ థియరం ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. రైట్, ఇప్పుడు వచ్చేసి కనుక చూసుకుంటే ఏదైతే ఈ ప్యారలల్ యాక్సిస్ థియరం ఉందో ఈ ప్యారలల్ యాక్సిస్ థియరం కి నేను ప్రూఫ్ అనేది మీకు చూపిస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే ఓవరాల్ గా ఏదైతే ఒక పర్టికులర్ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ గుండా ఏదైతే యాక్సిస్ అనేది పాస్ అవుతుందో, ఓకేనా, పాస్ అయితేనండి. ఓకేనా, మనం వచ్చేసి దానిపైన యాక్సిస్ అనేది కన్సిడర్ చేసుకుంటే ఏదైతే యాక్సిస్ అనేది మనం కన్సిడర్ చేసుకుంటున్నామో అది ఏదైతే ఇప్పుడు మనం ఒక రిఫరెన్స్ లైన్ తీసుకుంటున్నామో దాంతో పాటుగా మనం ఏంటంటే ఆ పర్టికులర్ మనం ఇప్పుడు వచ్చి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే దానికి వచ్చేసి మనం ఎటువంటి యాక్సిస్ అనేది తీసుకోలేదండి. బట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఒక పర్టికులర్ బాడీ గుండా ఒకవేళ ఇన్ కేస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద్వారా మనకు వచ్చేసి ఏదైనా లైన్ అనేది ఒక యాక్సిస్ అనేది పాస్ అయితే మనకు వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ లైన్ మనకు వచ్చేసి ఆ బాడీ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది లేదా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా ఉంటుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. మనకు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది ఏం చెప్తుందంటే ఈ పర్టికులర్ రిఫరెన్స్ లైన్ ద్వారా మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రాయిడ్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఫైండ్ అవుట్ చేసిన దానికి సమ్మేషన్ ఏదైతే ఉందో ఏరియా ఇంటూ హెచ్ స్క్వేర్ హైట్ స్క్వేర్ ఏదైతే ఉందో హైట్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేసి ఓవరాల్ గా ఈ రిఫరెన్స్ లైన్ ద్వారా మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది రావడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు ఏబి. ఓకేనా, అది మనకి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ ఏరియాలో మనం వచ్చేసి ఒక ఎలిమెంటల్ ఏరియా అనేది తీసుకుందామండి. ఇది వచ్చేసి కనుక చూసుకుంటే డిఏ. ఓకేనా, ఏదైతే ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఏరియా కనుక చూసుకుంటే మనకు వచ్చేసి డిఏ అనే ఎలిమెంటల్ ఏరియా అనేది మనం తీసుకుందామండి. సో ఇప్పుడు వచ్చేసి ఆ డిఏ ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ డిఏ ఎలిమెంటల్ ఏరియా అనేది మనకు వచ్చేసి ఏదైతే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఎక్స్ యాక్సిస్ నుంచి మనకు వచ్చేసి వై డిస్టెన్స్ లో ఉందండి. రైట్, మనకు వచ్చేసి ఈ పర్టికులర్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఎక్స్ఎక్స్ యాక్సిస్ నుంచి మనకి వై డిస్టెన్స్ లో ఆ పర్టికులర్ ఏరియా అనేది లొకేట్ అయి ఉండడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద ఏబి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ప్లేన్ ఏరియా అబౌట్ ద ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందంటే అబౌట్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క సెంటర్ ఆఫ్ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకి ఏమవుతుందండి, ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ మనకి ఏమవుతుందండి, ఎలిమెంటల్ స్ట్రిప్ యొక్క ఏరియా అంతా డిఏ. ఓకేనా, దాని డిస్టెన్స్ ఎంతండి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ కదండి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే అది వచ్చేసి కనుక చూసుకుంటే డిఏ వై స్క్వేర్. ఓకేనా, ఇది వచ్చేసి జస్ట్ ఎలిమెంటల్ ఏరియాకి అండి. ఓకేనా, ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అదే విధంగా టోటల్ ఏరియా ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం అబౌట్ ద ఎక్స్ఎక్స్ యాక్సిస్ మనం కట్టాలంటే సమ్మేషన్ ఆఫ్ డిఏ వై స్క్వేర్ కదండి టోటల్ ఏరియా. జస్ట్ మనం ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఏరియాకి మాత్రమే కడుతున్నాం కాబట్టి మనకు వచ్చేసి డిఏ వై స్క్వేర్. మనకు వచ్చేసి ఏదైతే ఇప్పుడు టోటల్ ఏరియాకి మనం కట్టాలంటే సమ్మేషన్ ఆఫ్ డిఏ వై స్క్వేర్ కదండి అబౌట్ ఎక్స్ యాక్సిస్ అండి. ఓకేనా, అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్. సో ఈ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనం ఐఎక్స్ఎక్స్ తో ఇండికేట్ చేయొచ్చా, లేదు అనుకుంటే ఇదే అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ లో మనకు వచ్చేసి సెంట్రాయిడ్ అనేది ఉంది కదండి. సో దాన్ని వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ అని మనకు దాన్ని కూడా ఇండికేట్ చేయొచ్చండి. ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. అది వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సమ్మేషన్ ఆఫ్
dAr². ఈ విధంగా కదండి మనకి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఏరియాకి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టాం. టోటల్ ఏరియాకి మళ్ళీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ xx యాక్సిస్ కట్టాం. అది వచ్చేసి కనుక చూసుకుంటే సమ్మేషన్ ఆఫ్ dAr² అండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే dAy² అండి, ఇది r² కాదు, dAy², రైట్? ఏదైతే dAy² ఉందో ఈ విధంగా మనకి రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి అదే ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఇదే ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ అనేది అబౌట్ ఏబీ కడదామండి మనం. ఇప్పుడు వచ్చేసి అబౌట్ xx కట్టాం, అది వచ్చేసి ఈ వాల్యూ అబౌట్ ఏబీ, ఈ రిఫరెన్స్ లైన్ తో మనం కడుతున్నామండి. ఓకేనా? అబౌట్ ఏబీ ఏదైతే ఉందో ఈ అబౌట్ ఏబీ మనం ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది కడదామండి. dA ఇంటూ h ప్లస్ వై హోల్ స్క్వేర్ కదండి. మనకు వచ్చేసి డిస్టెన్స్ ఎంత ఉండండి, h ప్లస్ వై మనకి స్క్వేర్ కదండి, h ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఈ h ప్లస్ వై హోల్ స్క్వేర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, dA ఇంటూ h ప్లస్ వై హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉందా, అంటే a² ప్లస్ b² ప్లస్ 2hy ఈ విధంగా మనం రాసుకోవచ్చు కదండి. ఓకేనా? అదే విధంగా మనకు వచ్చేసి ఇది ఎలిమెంటల్ ఏరియా. ఓకేనా? ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో dA. ఓకేనా? ఏదైతే ఎలిమెంటల్ ఏరియా ఉందో ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబీ, రైట్? అబౌట్ ఏబీ, రైట్? ఇప్పుడు అదే ఓవరాల్ ఏరియా అబౌట్ ఏబీ కనుక మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, ఓవరాల్ ఏరియా అబౌట్ ఏబీ, ఓవరాల్ ఏరియా అబౌట్ ఏబీ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, అది వచ్చేసి కనుక చూసుకోండి మనకు వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ dA h ప్లస్ వై హోల్ స్క్వేర్, అంతే కదండి. అలాంటప్పుడు మనకి ఏమవుద్ది, సమ్మేషన్ ఆఫ్ dA సేమ్ ఏదండి, h² ప్లస్ y² ప్లస్ 2hy ఇదే కదండి మనకి ఈక్వేషన్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది అబౌట్ xx యాక్సిస్ కట్టామండి. అది వచ్చేసి కనుక చూసుకుంటే ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ వచ్చేసి dAy². మనకు వచ్చేసి జస్ట్ ఎలిమెంటల్ ఏరియా కాకుండా ఓవరాల్ ఏరియా ఏదైతే ఉందో ఈ ప్లేన్ ఏరియా ఏదైతే ఉందో ఏరియా అంతటికి మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టామండి. సో టోటల్ ఏరియాకి మనకి ఏంటంటే సమ్మేషన్ ఆఫ్ dAy², దాన్నే మనం ఏంటంటే అబౌట్ x యాక్సిస్ కట్టాం కాబట్టి ix తో ఇండికేట్ చేస్తాం. అదే x యాక్సిస్ అనేది దేని గుండా ఉందంటే మనకు వచ్చే సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేదా సెంట్రాయిడ్ గుండా ఉంది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ గుండా మనకి పాస్ అవుతుంది కాబట్టి దాన్నే మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడ్ అని కూడా మనం అంటామండి. ఓకేనా? అది వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ dAy². సో అదే విధంగా ఏదైతే ఈ ఎలిమెంటల్ ఏరియా ఉందో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబీ కట్టామండి. అలాగే ఓవరాల్ ఏరియా ఏదైతే ఉందో ఓవరాల్ మనకు వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది ఎలిమెంటల్ ఏరియా. ఓకేనా? ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ అబౌట్ ఏబీ. సో ఓవరాల్ ఏరియా యొక్క మూమెంట్ అబౌట్ ఏబీ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి ఈ విధంగా రావడం జరిగింది, అంతే కదండి. ఓకే, సో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే టోటల్ ఏరియా మూమెంట్ ఏదైతే ఈ పర్టికులర్ సెక్షన్ ఏదైతే ఉందో నేను మీకు చూపిస్తానండి. దాంతో పాటు ఇంకొక పేజ్ లో కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏదైతే టోటల్ ఏరియా మూమెంట్ అబౌట్ ఏబీ వచ్చేసి మనకి ఈ విధంగా రావడం జరిగిందండి, సమ్మేషన్ ఆఫ్ dA ఇంటూ h² ప్లస్ y² ప్లస్ 2hy. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, సమ్మేషన్ ఆఫ్ dA h² ప్లస్ సమ్మేషన్ ఆఫ్ dA y² ప్లస్ సమ్మేషన్ ఆఫ్ dA 2hy ఈ విధంగా మనం ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈక్వేషన్ మనం ఫామ్ చేసుకోవచ్చు కదండి. సో ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ మనం ఈ విధంగా ఫామ్ చేసుకున్నామో ఇక్కడ వచ్చేసి కనుక చూసుకుంటే మనకి h అలాగే h² ఏవైతే ఉన్నాయో మనకు వచ్చేసి కాన్స్టెంట్ వాల్యూ అండి. ఎందుకంటే మనకి విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ లైన్ మనకు వచ్చేసి ఏదైతే h వాల్యూ ఏదైతే ఉందో h వాల్యూ వచ్చేసి మనకి కాన్స్టెంట్. ఓకేనా? మనకు వచ్చేసి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లైన్ మనకు వచ్చేసి కనుక చూసుకుంటే సెంట్రాయిడ్ లైన్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ లైన్ వచ్చేసి మనకి కాన్స్టెంట్. మనకు వచ్చేసి ఏదైతే ఎలిమెంటల్ ఏరియా ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఏరియా మారిపోతూ ఉంటుందండి. ఎందుకంటే మనం వచ్చేసి ఇక్కడ ఎలిమెంటల్ ఏరియా తీసుకున్నాం కాబట్టి y. ఓకేనా? సో ఇక్కడ చూపిస్తానండి, ఆల్రెడీ మీకు ఫిగర్ వేసాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎలిమెంటల్ ఏరియా కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి y. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఎలిమెంటల్ ఏరియా అనేది కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, మనకు వచ్చేసి y కన్నా డిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ డిస్టెన్స్ అనేది ఈ ఎలిమెంటల్ ఏరియా యొక్క డిస్టెన్స్ అనేది వేరీ అయిపోతుంది, అదైతే కాన్స్టెంట్ కాదు. బట్ ఈ h ఏదైతే ఉందో h అనేది మనకి కాన్స్టెంట్ విత్ రెస్పెక్ట్ టు రిఫరెన్స్ లైన్. మనకు వచ్చేసి సెంట్రాయిడ్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ యొక్క డిస్టెన్స్ మాత్రం మనకి కాన్స్టెంట్ కాబట్టి ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాన్స్టెంట్స్ మనం అవుట్ ఆఫ్ ద ఈక్వేషన్ మనం తీసుకొచ్చేద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈక్వేషన్ ఏంటండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా టోటల్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబీ. సో IAB అని మనం రాసుకోవచ్చు కదా. ఇప్పుడు వచ్చేసి ఏదైతే h² వచ్చేసి మనకి కాన్స్టెంట్ కాబట్టి h² నేను అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్ తీసుకొచ్చానండి. సమ్మేషన్ ఆఫ్ dA ప్లస్ సమ్మేషన్ ఆఫ్ dAy². అలాగే 2h ఏదైతే ఉందో 2h కూడా మనకి కాన్స్టెంట్ కదండి, ఎందుకంటే హైట్ కాన్స్టెంట్ 2 కూడా కాన్స్టెంట్ ఇక్కడ. సో సమ్మేషన్ ఆఫ్ dAy ఈ విధంగా మనకి ఏంటంటే ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే ఈక్వేషన్ వచ్చిందో దీనికి వచ్చేసి కనుక చూసుకుంటే ప్రీవియస్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఒకసారి ప్రీవియస్ ఈక్వేషన్స్ అని ఒకసారి కన్సిడర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి Ixx లేదా Ig అంటే మనం ఏమనుకోవడం జరిగిందండి, సమ్మేషన్ ఆఫ్ dAy² అనుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే సమ్మేషన్ ఆఫ్ dAy² ఏదైతే ఉంది dAy² ప్లేస్ లో మనం Ixx గానీ లేదు అంటే Ig గానీ మనం ప్లేస్ చేసుకోవచ్చా. అదే విధంగా సమ్మేషన్ ఆఫ్ dAy ఏదైతే ఉంది సమ్మేషన్ ఆఫ్ dAy ప్లేస్ లో మనకు వచ్చేసి కనుక చూసుకుంటే
సో ఇప్పుడు ఈ సమ్మేషన్ ఆఫ్ డిఏ ఏదైతే ఉంది, సమ్మేషన్ ఆఫ్ డిఏ అని మనం టోటల్ ఏరియా అనుకోవచ్చు కదండి. అంటే ఏదైతే ఎలిమెంటల్ ఏరియాస్ ఉన్నాయి, ఎలిమెంటల్ ఏరియాస్ యొక్క సమ్మేషన్ మనకు వచ్చేసి టోటల్ ఏరియా, అంతే కదండి. మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈక్వేషన్ అనేది ఏ విధంగా మారుతుందండి, h² ఇంటూ ఏ ప్లస్ దీన్ని వచ్చేసి ఐజీ లేదా ఐఎక్స్ఎస్ అని రాసుకోవచ్చు. మనం వచ్చేసి ఐజీ అని రాసుకుందాం. ప్లస్ ఏదైతే ఈ ఈక్వేషన్ ఉందో కానీ యాజ్ యూజువల్ ఇక్కడ ఏంటంటే ఇండికేట్ చేసేయండి, ఓకేనా. 2h సమ్మేషన్ ఆఫ్ డిఏవై, ఓకేనా. ఈ విధంగా మనకి ఏంటంటే ఓవరాల్ గా ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏదైతే సమ్మేషన్ ఆఫ్ డిఏవై ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం మూమెంట్ అనుకోవచ్చండి. ఏదైతే పర్టికులర్ డిఏవై ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనం అబౌట్ మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ అనుకోవచ్చా. మనకు వచ్చేసి ఇక్కడ కనుక చూసుకుంటే ఏదైతే ప్రీవియస్ ఈక్వేషన్ కనుక చూసుకుంటే మనకు వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ వై ఏదైతే ఉందో అది వచ్చేసి కనుక మనకి చూసుకుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాదండి, జస్ట్ మూమెంట్. మూమెంట్ అంటే మనకి ఏంటండి, ఏరియా మూమెంట్ అంటే ఏంటి, ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు వచ్చేసి ఈ డిఏ ఇంటూ వై అంటే మనం ఏమనుకోవడం జరిగిందండి, అబౌట్ ఎక్స్ యాక్సిస్. ఈ డిఏ ఇంటూ వై అంటే మనం ఏమనుకోవడం జరిగిందండి, మూమెంట్ ఆఫ్ ఎలిమెంటల్ ఏరియా డిఏ, ఓకేనా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాదండి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే డిఏ ఇంటూ వై మాత్రమే ఉంది, మనకి వై స్క్వేర్ లేదు, ఓకేనా. సో ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకు వచ్చి డిఏ ఇంటూ వై, ఓకేనా. అదే ఓవరాల్ టోటల్ ఏరియా యొక్క మూమెంట్ అబౌట్ ఎక్స్ యాక్సిస్ వచ్చేసి మనకి ఏమవుతుందండి, సమ్మేషన్ ఆఫ్ డిఏ వై మనకు అవుతుంది కదండి. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే టోటల్ ఏరియా ఏదైతుందో సమ్మేషన్ ఆఫ్ టోటల్ ఏరియా యొక్క సమ్మేషన్ ఆఫ్ టోటల్ ఏరియా అంటే దాని యొక్క మూమెంట్ అనేది అబౌట్ ఎక్స్ యాక్సిస్ మనకి ఎంత అవుతుందండి, మనకి 0 అయిపోతుంది. అది ఎందుకు అంటే మనకు వచ్చేసి మూమెంట్ అంటే ఏంటండి, ఏదైతే టోటల్ ఏరియా ఏదైతే ఉందో టోటల్ ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో టోటల్ ఏరియా ఏదైతే ఉందో టోటల్ ఏరియా అనేది ఇక్కడే కాన్సన్ట్రేట్ అవడం జరుగుతుంది. అంటే మనకి సెంట్రాయిడ్ ఏదైతే ఉందో సెంట్రాయిడ్ దగ్గర మనకి కాన్సన్ట్రేట్ అవడం జరుగుతుంది. ఆ సెంట్రాయిడ్ మనకి వచ్చేసి మూమెంట్ అంటే మీనింగ్ ఏంటి, ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. మనకు వచ్చేసి టోటల్ ఏరియా ఉంది, బట్ వచ్చేసి దానికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమైనా ఉందా, మనకు వచ్చేసి సెంట్రాయిడ్ దగ్గరే పాయింట్ ఉంది కాబట్టి మనకు వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు. సో అది వచ్చేసి మనకి 0 అయిపోతుంది, ఓకేనా. మీకు మళ్ళీ అర్థం అవ్వలేదు, ఒకసారి నేను మళ్ళీ చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ డిఏ ఇంటూ వై ఏదైతే మనం వచ్చేసి అక్కడ సర్కిల్ కన్సిడర్ చేసుకున్నాం, ఇది వచ్చేసి అయితే ఎలిమెంటల్ ఏరియా, ఇది వచ్చేసి మనకి ఎక్స్ఎక్స్ యాక్సిస్ అండి, రైట్. ఈ ఎక్స్ఎక్స్ యాక్సిస్ ఏదైతే ఉందో ఈ డిఏ ఏదైతే ఉంది ఎలిమెంటల్ ఏరియా యొక్క డిస్టెన్స్ అనేది ఎక్స్ఎక్స్ యాక్సిస్ తో పోల్చుకుంటే వై డిస్టెన్స్ లో ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ కట్టాలంటే ఏరియా మూమెంట్ అండి, ఏరియా మూమెంట్ మనం కట్టాలంటే ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదండి. అది వచ్చేసి డిఏ ఇంటూ వై అవుతుంది. అది వచ్చేసి జస్ట్ ఎలిమెంటల్ ఏరియా యొక్క మూమెంట్ మాత్రమే. మనకు వచ్చేసి టోటల్ ఏరియా యొక్క మూమెంట్ రావాలంటే మనం ఏం చేస్తామండి, సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ వై, అది వచ్చేసి ఏ యాక్సిస్ ద్వారా అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్ మనకి రావడం జరుగుతుంది కదండి, ఓకేనా. మూమెంట్ ఏరియా మూమెంట్ అబౌట్ ఎక్స్ఎక్స్ యాక్సిస్, రైట్. సో సమ్మేషన్ ఆఫ్ డిఏ ఇంటూ వై దీని వచ్చేసి కనుక చూసుకుంటే మనకు వచ్చేసి 0 అయిపోతుంది. ఎందుకంటే మనకు వచ్చేసి పర్టికులర్ టోటల్ ఏరియా అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర మనకి ఏంటంటే కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఏదైతే ఇక్కడ ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనేది మనం తీసుకున్నాం దానిపైన ఎక్స్ఎక్స్ యాక్సిస్ అనేది తీసుకున్నాం, ఆ యాక్సిస్ నుంచి మనం ఏంటంటే డిస్టెన్స్ అనేది తీసుకోవాలి కదండి. మూమెంట్ ఏదైతే ఉందో మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా ఏరియా ఉందండి, దీనికి మూమెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది ఉంటే మనం వచ్చేసి ఈ ఏరియా ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చేస్తాం, మనం ఏరియా మూమెంట్ వస్తుంది. బట్ వచ్చేసి మనకి యాక్సిస్ తో పోల్చుకుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఎటువంటి డిస్టెన్స్ ఏమైనా ఉందా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది యాక్సిస్ పైనే ఉంది కాబట్టి మనకు వచ్చేసి ఎటువంటి డిస్టెన్స్ లేదు. మనకైతే ఏరియా అయితే ఉంది, సమ్మేషన్ ఆఫ్ డిఏ అయితే ఉంది, బట్ వచ్చేసి వై అనేది 0 కాబట్టి ఓవరాల్ గా 0 అయిపోతుంది. సో ఈ టర్మ్ అంతా ఏదైతే ఉంది టర్మ్ అంతా మనకి 0 అయిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఈ పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా ఇండికేట్ చేయొచ్చండి, ఐఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్, ఓకేనా. మనకి ఏదైతే పర్టికులర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వేషన్ ఏదైతే చెప్పుకున్నామో ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది కదండి. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబి, ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్, ఇట్ ఈస్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడ్ ప్లస్ ఏరియా ఇంటూ హైట్ స్క్వేర్, ఓకేనా. సో సేమ్ ఈక్వేషన్ మనం ఫస్ట్ లో మనం చెప్పుకోవడం జరిగింది కదండి, ఓకేనా. ఐఏబి, ఓకేనా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు it is the summation of moment of inertia about the centroid and the area into height square, ఓకేనా. సో ఓవరాల్ గా ఏదైతే దీని ద్వారా మనం ఏంటంటే ఈ ప్రూఫ్ అనేది మనం ఇచ్చుకోవడం జరిగిందండి, ఓకేనా. సో మనకు వచ్చేసి ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మనకి ఏవైతే నార్మల్ గా మనకి ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూస్ ఇస్తాడండి, ఆ వాల్యూస్ మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి దానికి సంబంధించి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎంత ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలండి, అంతేనండి, అంత మించి ఇంకైతే ఏం లేదు. సో ఓవరాల్ గా మనకి ప్రూఫ్ ఏదైతే ఉందో ప్రూఫ్స్ అనేవి మనం ఈ విధంగా ఇచ్చుకోవడం జరిగింది. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను కామెంట్ సెక్షన్ లో రిప్లై కనుక ఇవ్వకపోతే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో వాట్సాప్ గ్రూప్ లో ఆ డౌట్స్ అనేవి మీరు రైజ్ చేయండి. అక్కడ ఏంటంటే మనం దానికి సంబంధించిన ఆన్సర్స్ అనేవి మనం క్లియర్ చేసుకుందాం, మీ డౌట్స్ అనేవి మనం అక్కడ క్లియర్ చేద్దాం, ఓకేనా. ఇంకొచ్చేసి కనుక చూసుకుంటే ఏవైతే మనకి పర్టికులర్ సెక్షన్స్
ఏవైతే ఉన్నాయో రెక్టాంగిల్ అని, తర్వాత స్క్వేర్ అని, తర్వాత ట్రయాంగిల్ అని మనకు వచ్చేసి కొన్ని సెక్షన్స్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏదైతే ఉందో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా ఉంటుంది అని ఏంటంటే మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఆ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో ఏదైతే ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ టాపిక్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ నేనే ఏమైనా తప్పులు చెప్తే వాటిని కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి. బట్ ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ ఏవైతే ఈ పర్టికులర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ టాపిక్స్ తో నేనైతే ముందుంటాను. సో టిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ విఐపి ఫాస్ట్ అప్డేట్స్. దిస్ ఇస్ జగన్ మోహన్ రావు సైనింగ్ ఆఫ్. Bye bye.